యెరికో పట్టణానికి వెళ్ళండి, యుద్ధం చెయ్యండి. యెరికో నాయకులు ద్వారం మూశారు అని చెప్తే దేవుడు ఏం చేసి తెలుసండి, యెరికో నాయకుళ్ళు ద్వారం మూస్తే ప్రాకారాలు లేపేశాడు. అలా చెప్పండి గట్టిగా. సాతాను మన విషయాల ద్వారాలు మోస్తాడు, దేవుడు మన కోసం ప్రాకారాలు లేపేస్తాడు. ద్వారమే కాదు గోడలు కూడా కూల్చివేసెను మన ప్రభువు. ప్రైజ్ లార్డ్. మన విషయంలో సాతాను ద్వారాలు మోస్తాడు, ఆయన మన కోసం ప్రాకారాలు లేపేస్తాడు. హల్లెలూయా అని చెప్పి యెహోషువ పంపిస్తే యెరికో పట్టణాన్ని జయించారు. 7 రోజులు తిరిగి ప్రాకారాలు కూలిపోయాయి. కూలిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించింది ఏది మీరు ముట్టుకోవద్దు. వాళ్ళ కళ్ళ ముందు కొంతమంది స్త్రీలు చచ్చిపోయినారు కదా, వాళ్ళ ముక్కులకి ఇంత బేసర్లు ఉన్నాయి, వాళ్ళ చెవులకి ఇంత కడియాలు ఉన్నాయి, చేతులకి ఒంటి నిండా బంగారం ఉంది. ఆడ ఏ కాపలా లేకుండా షీనారు కడ్డీలు, బంగారపు కడ్డీలు చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నాను కానీ ముట్టుకోవద్దని చెప్పాడు. ఇది ఓడ్ యెహోషువ అనే సేవకుడి నోటి నుంచి ఇజ్రాయేలుకి విడుదల చేయబడిన ఓడిది వాక్యం. మీరు దాన్ని ముట్టొద్దు అని. అందరిలో ఈ వాక్యం పనిచేసింది, అందరిలో పనిచేసింది ఈ వాక్యం. కానీ ఒక వ్యక్తిలో పనిచేయలే. ఎవరిలో? అటు ఇటు చూశాడు, గడ్డపారంత గడ్డి బంగారంతో పడి ఉన్నాడా, ఇంకొదులుతాడా? గడ్డపారంత ఉంది గడ్డి. అటు ఇటు చూశాడు, బట్ట చుట్టాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాచేసాడు. దేవుడు చెప్పాడు, శపితమైన దేన్ని మీరు డోంట్ టచ్, కనీసం ముట్టొద్దు. యెహోషువ ద్వారా సంఘానికి ఇచ్చిన ప్రత్యక్షత ఇది. ఈ ప్రత్యక్షతకి టోటల్ ప్రజలు లోబడ్డారు, ఒక్కళ్ళు లోబడలా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి చోట 99% లోబడుతుంటారు. ఆ లోబడిన వ్యక్తివి నువ్వు కాకూడదని కోరుకుంటున్నాను నేను ఈ పూట, ఈ కూటంలో. దేవుని స్తోత్రం చెప్పండి. 99 మంది సంఘంలో లోబడతారు, కానీ ఆ ఒక్కదానివి, ఆ ఒక్కడివి నువ్వు కాకూడదని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి నీ కుటుంబానికి నీకు తెలియజేయబడుతున్నమాట. ఇది ఆ మాటను పక్కన పెట్టి సీనారు కడ్డీ ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నా కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఇక ఈ కడ్డీ ఉంటే మా ఆవిడకి అన్నీ చేయించేయచ్చు, మా పిల్లలకి అన్నీ చేయించచ్చు. ఆ మాట ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో తీసుకెళ్ళి దాచాడు. దాచిన తర్వాత ఏం జరిగిందంటే, సడన్గా ఇశ్రాయేలీలు ఓటమి పాలైపోతున్నారు. చూసారా? ఒకళ్ళు లోపోతే వాంతో బాటలు. ఇదే చెప్పండి గట్టి, ఒక్కడితో బాటలు. ఇది ఇశ్రాయేల్ అందరి మీద ప్రభావం పడుతుంది. మంచి కన్నా కూడా అండి చెడు ప్రభావం ఎక్కువ త్వరగా పనిచేస్తుంది. ఎంతమంది ఒకటేస్తారు ఈ మాటకి? ఇట్ట జీవించండి అట్ట జీవించడాన్ని సండే స్కూల్ టీచర్ నెత్తి నోరు కొట్టిన పిల్లల్లో రాని మార్పు ఒక్కసారి ఏదైనా ఒక సినిమా పెట్టి చూపించండి. పెద్దోళ్ళు ఆలోచించండి. ఇక్కడ కుర్రోళ్ళకి మనం ఎన్ని చెప్పినా, ఇక్కడ ఎన్ని ప్రసంగాలు చేసి దంచి ఎంత ప్రసంగం చేసినా పని చేయని మాటలో ఒక్కసారి బయటికి వెళ్ళొచ్చినా, ఒక్కసారి లోకంలోకి వెళ్ళొచ్చినా, ఒక్కసారి విజయవాడకి వెళ్ళొచ్చినా, ఒక్కసారి మంగళగిరికి వెళ్ళొచ్చినా, ఒక్కసారి ఆ సినిమా ప్రభావం, లోక ప్రభావాన్ని చూస్తే ఈజీగా మారిపోతారు. ఒక తాగే వ్యక్తిని మార్చడం చాలా కష్టం, కానీ నేర్పడం ఎంత తేలిక. ఒక సిగరెట్ బంద్ చేయించడం చాలా కష్టం, అది నేర్పడం ఎంత తేలిక. చూసారా? జీర్ణించుకుపోతుంది, నరనరాల్లోకి వెళ్ళిపోతుంది.
అందుకు గుర్తుపెట్టుకోండి, ఈ లోకం ప్రజెంటు సాతానుగాడి స్వాధీనంలో ఉంది. ఈ లోకాధికారి ఎవరో? ఈ లోకాధికారి ఎవరండి? సాతాను. వాని ప్రభావం ఈరోజు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సంఘం. లక్షల మంది ఆ మాట తీసుకున్నారండి, ఒక్కడు తీసుకోలేదండి ఆకాను. ఇతన్ని బట్టి ఇశ్రాయేలు మొత్తంలో వాటం కలుగుతుందండి. వాటం కలుగుతున్నప్పుడు యెహోషువ ఎందుకు వాగ్దానం నెరవేర్చట్లేదు? ఎందుకని దేవుడు చెప్పిన మాట నెరవేరట్లా? నీ బ్రతుకు దినములంట ఏ మనుషులు బట్టి దేవుడు చెప్తే ఆఫ్టర్ హాయి వారి ముందు ఓడిపోతున్నామేంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది అని ఎవరిని అడిగితే లక్షల మంది ఎవరు చెప్తారు సమాధానం? ఎవరు చెప్పడుగా. నువ్వు తప్పు చేసావా, నువ్వు తప్పు చేసావు అంటే ఎవరు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? రాజుగారింట్లో పెళ్ళి పాలు పోయమన్నాడంట అందరినీ. అందరూ పాలు పోతారు కదా, నేను నీళ్ళు పోతే ఎవరు చూడతాను, ప్రతి వాడు నీళ్ళే పోసాడు. చివరి చూస్తే ఆ బాండీ నుండి ఏముంది, నీళ్ళే ఉన్నాయి. ఏంటి అని చూస్తే ప్రతి వాడికి ఒక ఫీలింగ్. రాజుగారింట్లో అందరూ పాలు పోసినప్పుడు లీటర్లో నేను ఒక్కదాన్ని నీళ్లు పోతే వచ్చిందని నీళ్లు పోసిందంట. ఇదే ఆలోచన ఆ పక్కనోడు కూడా వచ్చింది, ఇదే ఆలోచన ఊరంతా వచ్చింది. ఎవరికి వాళ్ళు పోయి నీళ్లు పోతే మొత్తం వాడు నీళ్లు తప్ప పాలు తక్కువ ఉన్నాయంట. ఎంతమందిని పట్టుకోగలం? అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఒక కుటుంబాన్ని బయలుపరిచాడు. అది ఆకాను కుటుంబం. ఏ కుటుంబం? ఆకాను కుటుంబం. ఆకాను నిలబెట్టి ఏం జరిగిందంటే అప్పుడు ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఒప్పుకున్నాక మరి ఒప్పుకుంటే క్షమించలదా? క్షమించలా. దేవుని అడిగాడు, ఏం చేయమంటావని. రాళ్లతో కొట్టి ఆకోరు లోయలో అతను ఒక్కడు కాదు, అతని ఫ్యామిలీ మొత్తాన్ని రాళ్లతో కొట్టి చంపేసి తగలబెట్టేసామన్నాడు. ఇశ్రాయేలీయులు బూడిదైపోయారండి. ఎవరో? కారణం ఏంటి? దేవుడు రిలీజ్ చేసిన మాటని తీసుకోపోవడం. లూదియా హృదయం తెరవబడింది, వాక్యం తీసుకుంది. సంఘానికి ప్రయోజనకరంగా ఉంది. ఆమె ద్వారా మందిరాలు కట్టబడి తెలుసుదా? లూదియా ద్వారా సంఘానికి ప్రయోజనమైంది, సేవకులకు ప్రయోజనకరంగా మారింది, దేవునికి మహిమకరంగా మారింది. యాకాను బైబిల్ చెప్తుంది, ఎవడైతే మాటినడో వాడిని వెలేయండి అని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలో కూడా ఏం చేయాలంట? వెలేయాలి. తప్పేం కాదు, అది వాక్యం తప్పు చెప్పట్లా. దేవుని స్తుతి చెప్పండి. ఎవడు ఏకీవించడో వాడిని వెలేయండి. వాడిని కొంతకాలం అన్యుడిగా చూడండి. ఎలాగా? అన్యుడిగా చూడండి. అన్యుడంటే ఏంటి? లోకస్తులు కాదు. అన్యుడంటే పరాయుడని. పరాయిని అన్య అంటారు. అన్య భాషలు అంటే పరాయి భాషలు, నీకు రాని భాష. మనది సొంత భాష, మాతృభాష తెలుగు. ఇంకా మాతృభాష కాని ప్రతిదాన్ని అన్య భాష అంటాం కదా. తమిళ్ ఉంది, అన్య భాష కదా. ఇంగ్లీష్ కూడా మంద కాదు, అది అన్య భాష. అట్లా అన్యుడంటే పరాయి వాడు. ఎవడైనా మాట వినకపోతే, ఎవడైనా లోపడకపోతే, ఎవడైనా మీ మాట ప్రకారం నడుచుకోనకపోతే, అట్టివాడు భేదాలు కలగజేస్తుంటే అట్టివాడిని మీరు అన్యుడిగా, పరాయివాడిగా చూడండి. వీలైతే వందనాలు చెప్పడం కూడా మానేయమని యోహాను తన పత్రికలో చెప్తున్నాడు. పాత నిబంధనల మాట కాదండి ఇది, న్యూ టెస్టమెంట్. యేసు రక్తం చేత కడగబడిన తర్వాత సంఘానికి ఇచ్చిన హెచ్చరికలు ఇవన్నీ. ఈరోజు మీలో ఎంతమంది వాక్యం పనిచేస్తుంది? వాక్యం పనిచేస్తే నువ్వు ఉపయోగపడాలిగా సంఘానికి, దేవునికి, సేవకునికి. నీ వలన అభివృద్ధికి నువ్వు అభివృద్ధి పదంలో నువ్వు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించాలిగా. దేవుణ్ణి అలా వాడుకోవాలిగా. నువ్వు అలా వాడబడాలి దేవుని సంఘంలో. అలా చెప్పండి గట్టిగా. ఎంతవరకు నువ్వు ఉపయోగపడగలిగావు? దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు మీలో ఏం పని చేయాలి చెప్పండమ్మా? ఏం పని చేయాలి? వాక్యము పని చేయాలి. వినేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది. అరిసరిసి రాత్రి నుంచి తెల్లవారుజామున ఎప్పుడు మెలుకుతాడు ప్రార్థన చేసుకొని, అయ్యా ఈరోజు ఆదివారం అయ్యా, వాక్యం చెప్పాలయ్యా, సంఘానికి ఏం చెప్పమంటావు ప్రభా, ఏం చెప్పమంటావు ప్రభా. మెలుకు ఒత్తి ఇదే మాట.
అయ్యా ఆరాధన, అయ్యా ఆరాధన, అయ్యా ఆరాధన, అయ్యా అందరిని నడిపించాయి, అందరిని నడిపించాయ్యా. దేవుని స్తుతిని చెప్పండి. ఎంత భారం ఉంటుందో తెలుసండి, ఎంత హృదయవేదన ఉంటుందో తెలుసా. అంతా పెట్టుకొని ప్రార్థన చేసి భారం కలిగి ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ సంఘక్షేమం కొరకు. ఒక్కళ్ళకైనా ఈ విషయంలో బుర్రకెక్కుతుందా? మన సంఘస్థులు అందరిని అడుగుతున్నాను, చెప్పండి. మీ హృదయాల్లోకి వస్తుంది ఇది? వెళ్ళిపోయి వచ్చేసాం, మందిరానికి వెళ్ళాం, వచ్చాం, నా డ్యూటీ అయిపోయింది, ఆయన పడతాడు తిప్పలో. అట్లా ఉండకూడదండి. మనందరము సంఘం అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు తెలుసు కదా. క్రీస్తు శరీరం. శరీరంలో ప్రతి ఒక్క అలా చెప్పండి, మీ శరీరంలో పని లేనిది ఏదైనా ఉందా? పనికి మాలింది ఒంట్లో? మీ తల మొదలుకొని పాదాల వరకు పనికి మాలిన వస్తువు ఏదైనా ఉందా మీ ఒంట్లో? ప్రతి దానికి పని ఉంది. ఏది అత్యంత చిన్నదో దానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడిందని కూడా బైబిల్ చెప్తుంది. కన్ను చిన్నదే కదండి, నీకెంత ప్రాముఖ్యత ఉంది? ఏయ్, మీ నాకిలో చూడండి, నువ్వు ఒకటి ఎదురు కూర్చో, వాక్యం వినో. మీకు అర్థమవుతుందండి? కన్ను చిన్నదా కాదా? కానీ ఇది లేకపోతే నాలుగు చిన్నదేగా, ఎంత ప్రాముఖ్యం. అట్లానే సంఘంలో వాక్యం ఏంటో మనందరూ గుర్తుపెట్టుకోండి. మన చాలా ప్రాముఖ్యమైనది ఈ శరీరం. ఈ శరీరంలో మనందరం కూడా అవయవాలు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళం? అవయవాలు లాంటి వాళ్ళు. అవయవంలో ప్రతిదానికి ఏముంది? పని ఉంది. అలా చెప్పండి గట్టిగా. మనం ఏం ఆలోచిస్తుంటే ఈ ఏలుగు పని ఉందని ఆలోచిస్తాం, ఈ ఏలుగు ఉంగరం పెట్టలేదని ఆలోచిస్తాం. మీకు లోతైన భాష అర్థమైందా? అంటే నాకేంటి సంఘం వల్ల కాదు, నువ్వేంటి అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నాకేంటి ప్రయోజనం సంఘం వల్ల, సేవకుని వల్ల నాకేంటి లాభం కాదు, నీ వలన సంఘానికి ఏంటి. ఇక్కడి నుంచి రావాలి, ఇలా ఆలోచించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మనందరం ఏం ఆలోచిస్తాం? సంఘం అంటే, పాస్టర్ గారు అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం ఏంటి, మన పాత్ర ఏంటి సంఘంలో. మనం ఎంతవరకు సంఘక్షేమం కొరకు ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, ఉపవాసాల్లో కానీ, సువార్తను ప్రకటించడంలో కానీ, ఇతరులకు సువార్త చెప్పడంలో కానీ, పక్కింటి వారిని ఇతరులను కూడా దేవుని మందిరం వైపుకి ఆకర్షించడంలో కానీ ఎంత పాత్ర పోషిస్తాం అనేది అని ఉందండి.